నమస్కారం బాబు గారు. హరి ఓం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే చిన్నజీయ స్వామి గారు మాట్లాడిన అంశం ఏంటంటే ఆదిశంకరాచార్యులు గారు అసలు శుద్ధ వైష్ణవులని, ఆయన మఠాలు ఏవి స్థాపించలేదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు కూడా తెలుసు. సో దాని గురించి మీరేమంటారు? జిఆర్ గారి కాంట్రవర్సరీ ఇప్పుడు జరుగుతున్న ప్రత్యేకమైన విషయం. సనాతన ధర్మములో అనేక విభేదాలు ఉండి అనేక మార్గాలు ఉన్నప్పుడు అన్ని మార్గాలను ఖండించి బ్రహ్మం సత్యం జగన్మిథ్య అని తీసుకుని వచ్చిన మహానుభావుడు శంకరాచార్యుడు. భాషత్రయం అని చెప్పేసి భగవద్గీతకు భాష్యము, దశోపనిషత్తులకు భాష్యము, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాయడమే కాకుండా తాను అన్నిట్లో బ్రహ్మని చూస్తున్నాడు కాబట్టి నృసింహ కరావల స్తోత్రము రాసింది ఆయనే, గణపతి స్తవము రాసింది ఆయనే, శివానంద లహరి రాసింది ఆయనే, సౌందర్య లహరి రాసింది ఆయనే, పంచాయతనాన్ని ప్రతిష్ఠింపచేసింది ఆయనే, షణ్మతారాధకుడు అని కూడా పేరు. పంచాయతనం అంటే సూర్యుడు, శివుడు, అంబిక, విష్ణువు, గణపతి. ఆరవదిగా జ్యోతిస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు అనేది షణ్మత ఆధారం. ఈ 6 మతాల దేవతలకు సంబంధించిన పూజా స్తోత్రాలు ఆ శంకర భగవద్పాదులు ఇచ్చిన భిక్ష. పంచాయతన స్థాపకుడు ఆయనే, 4 పీఠాలు స్థాపించింది ఆయనే. మరి ఈ జిఆర్ గారికి ఎక్కడ నుంచి ఎక్కడ ఆయనకు దీనికి సంబంధించిన రుజువులు దొరికాయో తెలియదు, కానీ స్థాపించింది శంకరాచార్యులు కాదు, విద్యారణ్య స్వామి అని అంటారు. మరి ఈ విద్యారణ్య స్వామి శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపతిగా పనిచేశారు. శృంగేరి పీఠంలో 12వ పీఠాధిపతిగా విద్యారణ్యుల వారు ఉన్నారు. మరి ఆయన 12వ పీఠాది అంటే దానికి ముందు 11 పీఠాలు అధిరోహించిన వాళ్ళు ఉన్నారు. పీఠం అప్పటికి ఉంది. మరి స్వామి గారు ఈ మాట ఎట్లా చెప్పారో ఏమీ లేదు. ఆయన రామానుజిత దాసభక్తులు, అత్యద్భుతంగా భారతదేశానికి సంస్కృతిని నిలబెట్టడానికి ధర్మాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ధార్మిక కార్యకలాపాలు చేస్తున్నారు, స్కూళ్ళు కాలేజీలు లాంటివి పెడుతున్నారు, వేద పాఠశాలలు నడిపిస్తున్నారు. విజయవాడలో ఒకటి ఉంది, విశాఖపట్నం దగ్గర ఒకటి ఉంది, కావలసినంత ఉంది. అసలు రామానుజాచార్యులు జియరు వ్యవస్థను ఏర్పాటు చేయడం తిరుపతిలో కారణం స్వామివారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహణ చేసేదానికి జియరు వ్యవస్థను పెట్టారు. మరి ఈ పెద్ద జియరు చిన్న జియరు మార్పులు ఎక్కడ ఎప్పుడు జరిగినాయో చాలా స్వల్ప అల్పజ్ఞానం ఉన్న నాకైతే తెలియదు. సరే, వచ్చి ఉన్నాయి, జరుగుతూ ఉంది. మరి ఒక జియరుగా తిరుపతిలో జరుగుతున్న అక్రమాల గురించిన వ్యాఖ్యానాలు ఆయన ఏమన్నా చేస్తే మేమందరం కూడా స్వాగతిస్తాం. తనకు సంబంధం లేని విషయాల గురించి ఎందుకు? సరే, ఆయన వైష్ణవుడు, వైష్ణవారాధన చేసుకో. శివద్వేషంతో సంబంధించిన మాటలు కానీ శంకరాచార్యుల గురించి చెప్పాల్సిన అవసరం కానీ లేదు. నా ఉద్దేశం, నా బాధ ఏంటంటే అంతటి మహానుస్థాయిలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు ప్రతి ఒక్కళ్ళ చేత ఇప్పుడు విమర్శింపచేయబడుతూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ నాలాంటి మామూలు సాధారణ సన్యాసి కూడా ఆయన గురించి మాట్లాడేంత స్థాయికి ఆయన వచ్చేసాడు అంటే ఎందుకు ఆయనకు అది అవసరం? పోనీ ఇది ఒక్కటే అనుకుంటామా? ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు కాంట్రవర్సరీ మాటలే మాట్లాడారు. ఒక అంతటి వ్యవస్థను స్థాపించారు. హైదరాబాదులో ఆ సమతామూర్తి విగ్రహం అని కట్టి 108 దివ్యక్షేత్రాలను ఎవరూ చూడని చోట కూడా చూసేంత భాగ్యం కలిగించారు. అద్భుతమైన నందనవనాన్ని క్రియేట్ చేశారు. లోపల సమతామూర్తి పెద్ద విగ్రహం బయట ఉంటే లోపల బంగారు మూర్తిని పెట్టారు. ఇంత చక్కగా దాన్ని ఒక్కదాన్ని బాగా నిర్వహణ చేసుకుంటూ ఆయన స్థాపించిన 74, 72 పీఠాలు ఉన్నాయి. రామానుజాచార్యులు కూడా సామాన్యులు కారు. ఆయన దేశమంతా తిరిగి పీఠ స్థాపన చేశారు, విశిష్టాద్వైత బోధన చేస్తూ. ఆయన చేస్తున్నవన్నీ విశిష్టాద్వైతంకే.
72, 74 ఉన్నాయంట. ఆయన పెట్టిన సింహాసనాలు అన్నటువంటి ఆశ్రమాలు కావచ్చు, పీఠాలు కావచ్చు, దాన్ని ఏమని పిలుస్తారో కూడా నాకు తెలియదు. తెలియని విషయం గట్టిగా చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ కొంచెం తెలిసినంత వరకు ఆ మహానుభావుడు 72, 74 పీఠాలు పెట్టాడు. పీఠాలు అనొచ్చు, దాన్ని సింహాసనాలు అనొచ్చు, ఏదో ఉన్నాయి. వాటి బాగోగులు అవి ఎక్కడున్నాయి, వాటిని గురించిన ప్రచారం ఈయన చేసుకుంటే బాగు. ఈయన ప్రధాన ఉద్యోగం తిరుపతి కైంకర్యాలు చూడడం, జీయర్ వ్యవస్థ అందుకోసం పెట్టారు. మరి అదే తిరుపతిలో వాడు ఎవడో డబ్బులు కొట్టేస్తే దాని గురించి మీరు నోరు మెదపరు. లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగింది అని జరుగుతుంది, గగ్గోలు అయిపోతుంది, రిపోర్ట్లు వచ్చాయి. సరే, జంతువుల కొవ్వు కాకపోయినప్పటికీ అసలు అది నెయ్యే కాదు, నెయ్యి లాంటి కెమికల్స్తో చేసింది అనేసి రిపోర్ట్లు వచ్చాయి. మీరు ఎక్కడైనా దాన్ని ఖండించడం కానీ, దానికి సంబంధించిన వ్యవహారం కానీ మీరు ఎక్కడైనా మాట్లాడారా? మీరు దాని గురించి మాట్లాడాల్సిన ముఖ్యమైన వ్యక్తి జిఎస్ స్వాముల వారికి నేను చెప్తున్నాను ఈ మాట. నేను చెప్పడము అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. నా స్థాయి ఎంత, ఆ మహానుభావుడి స్థాయి ఎంత? ఆయన మా చేత ఈ మాటలు చెప్పించుకోవాల్సిన అవసరమా? ఇప్పుడే ఒక దిక్కు క్రిస్టియానిటీ పెరిగిపోతుంది అని, ఒక దిక్కు లవ్ జిహాదీ పేరు మీద అమ్మాయిలు ఎత్తుకొని పోయి ముస్లిం మతంలోకి మార్చుకుంటూ ఈ సనాతన ధర్మం మీద దెబ్బ పడతా ఉంటే, అందరినీ ఒక ఐక్యంగా పెట్టాల్సిన స్థాయిలో ఉండాల్సినటువంటి ఒక మహాపురుషుడు మనకు మధ్య ఇప్పుడు విభేదాలు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? కాంట్రవర్సరీ ఎక్కువగా. ఆయన్ను విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు, ఆయన్ను విమర్శించేవాడివా నువ్వు అని ఇంకో పోస్టు పెడతాడు, ఆయన ఇంకో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. వీళ్ళు కొట్టుకొని సస్తున్నారు. అన్న మహానుభావుడు ఈ పొద్దు వరకు నోరు తెరిచి నేను అన్న దాంట్లో నిజం ఇది, ఫలానా విధంగా ఫలానా శాస్త్రంలో ఉంది, ఫలానా చోట దీనికి రుజువులు ఉన్నాయి, శంకర విజయంలో దీని గురించినటువంటి ఉన్నది వ్యవహారము లాంటి మాటలన్నా చెప్పాలి. లేదా ఏదో పొరపాటున ఆ ఫ్లోలో అక్కడున్న 1000 మందిని చూసిన ఆనందంలో నా నోరు జారి ఏదో పొరపాటుగా అన్నాను అని అన్నా. లేదు, ఆ పీఠాలను బాగా వృద్ధిలోకి తీసుకొని వచ్చిన వారు విద్యారణ్యుల స్వామి, పెట్టిందేమో ఆయన, అవి కూడా పతనావస్థలో ఉంటే వాటిని మళ్ళీ బాగా అద్భుతంగా ఉధృతంగా తీసుకొని వచ్చిన వారు మా విద్యారణ్యుల వారు అని చెప్పినా ఒక లెక్క. నాకు తెలిసినంత వరకు ఎక్కడికి పొసగని మాటలు చెప్తారు. ఇంకొక మహానుభావుడు 13వ శతాబ్ది ఆయన్ను తీసుకొని వచ్చి 11వ శతాబ్దంలో అనేవాడు ఇద్దరు సమకాలీకులు, వాడు ఇద్దరు కలిసి చదువుకున్నారు అని అంటారు. ఈయన చరిత్రనే కొత్తగా రాస్తా ఉన్నాడా, చరిత్రను మారుస్తూ ఉన్నారా? ఎందుకు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఒకప్పుడేమో పార్వతీదేవిని షీ ఈజ్ వెరీ వెరీ మోడర్న్ లేడీ అంటాడు. సమ్మక్క సారక్కలు దేవతలే కాదు, వాళ్ళకేంది పూజలు అంటాడు. శివుడు హాలాహలం తాగలేదు, విష్ణుమూర్తి అంతా తాగేసి లాస్ట్లో ఉన్న 2-3 చుక్కలు ఆయన చేతికి అంటుకొని ఉంటే అది నాకిచ్చాడు అంటాడు. అంటే నీకు శివద్వేషం బయటపడుతుంది అక్కడ. నీకు అంతగా శివద్వేషం ఉంటే నువ్వు అసలు నా పీఠానికి రాజీనామా చేసేసి శివుడు ద్వేషి, శివుడికి తప్పు అనేసి శివుని తప్పులను నిరూపించే ఉపోద్ఘాతాలు నువ్వు ఏమైనా చెప్పు. అంతటి స్థాయి మనిషికి ఇది పనికిరాదు. దీన్ని ఇంతటితో నిలిపేసి భవిష్యత్తులో ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఆ మహానుభావుడు తన సంస్థకు సంబంధించిన వ్యవహారాలు, ముఖ్యంగా ఆ 72, 74 సింహాసనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆయన 108 దివ్యక్షేత్రాల గురించి నోట్తో అట్లా అద్భుతంగా చెప్పేస్తారు. ఏ చోట ఎక్కడెక్కడ ఉన్నాయి, తమిళనాడులో మొత్తం 108 దివ్యక్షేత్రాల కథలు చెప్తారు ఆయన. ఎంతసేపు ఆ కథలు చెప్తున్నారే కానీ మరి తనకు ప్రఖ్యాతుడు, తనకు ముఖ్యుడు అయినటువంటి రామానుజుల వారు స్థాపించినటువంటి ఆ సింహాసనాలు 74 అవి ఎక్కడెక్కడున్నాయి, ఎన్ని ఇప్పటికీ ఉన్నాయి, ఎన్ని శిథిలమైపోయినాయి, వాటి పునరుద్ధరణ ఎట్లా, ఆ వ్యవహారం చూసుకోవాలా. తిరుపతి వెంకన్న స్వామికి జరుగుతున్న అపకారాల గురించి నోరు తెరిచి మాట్లాడాలి. అది మా ఉద్దేశం.